ఈపీఎఫ్ఓ నోటిఫికేషన్ రాంగ్‌లోనే ఆఫీసర్ పోస్టు 1,00,000కు పైగా సాలరీ అంట. దాని తర్వాత అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ జాబ్ రోలు అని చెప్పి అప్లై చేయడానికైతే కంప్లీట్‌గా 10,00,000 మంది దాకా అప్లై చేశారు. పైగానే. కానీ ప్రిపరేషన్‌లో మెల్లిగా వెళ్తూ ఉండగా చాలామంది స్కిప్ అయిపోతున్నారు. సబ్జెక్ట్ చూసుకున్నాం అనుకుంటే నార్మల్‌గా ఓన్లీ అకౌంట్స్, లేబర్ లాస్ ఎక్స్ట్రా ఉన్నాయి. మిగతావన్నీ బాగానే వచ్చు మనకి. కంప్లీట్ చేద్దాం అని చెప్పి దిగారు. కానీ ఇప్పుడు చూసుకున్నాం అనుకుంటే ఒక్కొక్కళ్ళు రోజుకి నేను 20కి పైగా ఈపీఎఫ్ఓకి సంబంధించి ఆస్పిరెంట్స్ మాట్లాడిన తర్వాతే చెప్తున్న మాట ఇది. ఎందుకు ఇలా ఈపీఎఫ్ఓకి సంబంధించి వెనకడుగు వేస్తున్నారు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఈపీఎఫ్ఓ మీకే హార్డ్గా ఉందా, అందరికీ హార్డ్గా ఉందా? ఈ ఫీలింగ్ నా ఒక్కదానికైనా మిగతా వాళ్ళందరికీ ఇలానే ఉందా అనేది మనం క్లియర్గా మాట్లాడుకుందాం. శాలరీకి సంబంధించి, పర్క్స్కి సంబంధించి ఆల్రెడీ డిస్కస్ చేసాము. మంచిగా బూస్టప్ అయితే అయింది. ఇప్పుడు మెల్లిగా తగ్గిపోతుంది. మా కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. మనం మాట్లాడదాం క్లియర్గా. ఎందుకు తగ్గిపోతుంది, మీ ఒక్కళ్ళకే ఎందుకు ఇలా అనిపిస్తూ ఉంది? ఎంసీక్యూస్ చేస్తూ ఉంటే బాగా తక్కువ వస్తూ ఉన్నాయి స్కోర్సు. సిలబస్ ఏమో కంప్లీట్ అవ్వలేదు. సో ఇబ్బంది పడుతున్నారు. మాట్లాడదాం ఒక్కో టాపిక్ క్లియర్గా ఈ వీడియోలో. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. అసలు తప్పు ఎక్కడ జరుగుతుందంటే, మీరు పిక్ చేసుకునే సబ్జెక్ట్స్ ఏదైతే మీరు సబ్జెక్ట్స్ పిక్ చేసుకుంటున్నారో ఫస్ట్ ఓపెనింగ్ లేబర్ లాస్ అకౌంట్స్ నుంచి మొదలు పెడుతూ వెళ్తున్నారు. హార్డ్ సబ్జెక్ట్ అండి అకౌంట్స్. దాన్ని మీరు మొదలు పెడితే ఎలా? నేను మీకు స్ట్రాటజీ వీడియోలో క్లియర్గా చెప్పాను. అసలు దేంతో మొదలు పెట్టాలి? సింపుల్గా అయిపోయే కంప్యూటర్స్తో మొదలు పెట్టండి. మీకు కంప్యూటర్స్ ఎంత వెయిటేజో అకౌంట్స్ అంతే వెయిటేజ్. మీరు వారం 10 రోజులు కాదు, నెల రోజులు కష్టపడ్డా అకౌంట్స్ కంప్లీట్ అవ్వదు. కానీ వారం కష్టపడండి. సింపుల్ షార్ట్ కట్స్. కంట్రోల్ డబ్ల్యూ దేనికోసం వాడతాము? ఒక కరెంట్ ట్యాబ్ ఒకటి ఓపెన్ ఉంది, మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏదైతే ఆ యూట్యూబ్ ట్యాబ్ ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోవడానికి మనం ఏం చేస్తాం? ట్యాబ్లో మనం నార్మల్గా చూసుకున్నాం అనుకుంటే ఒక ట్యాబ్ క్లోజ్ అవ్వాలి అనుకుంటే ఇంటూ బటన్ని ప్రెస్ చేస్తాం. దాని బదులు కంట్రోల్ పట్టుకుని డబ్ల్యూ నొక్కండి, ట్యాబ్ క్లోజ్ అయిపోతుంది. ఓకే, సింపుల్ గుర్తుపెట్టేసుకోవచ్చు. డబ్ల్యూ అంటే ఏంటి? వికెట్ పడుతుంది కదా. డబ్ల్యూ వికెట్ పడిపోతుంది కదా, అంటే ఆ ట్యాబ్ క్లోజ్ అయిపోతుంది. ఇలా ఇంటర్లింక్ చేసుకోవడం తెలియక సినిమా వర్కర్స్ అండ్ సినిమా థియేటర్స్ వర్కర్స్ రెగ్యులేషన్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1981లో ఎన్ఫోర్స్ అయింది. క్వశ్చన్ అడుగుతాడు, 81 ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఏ సర్టిఫికేట్ మూవీకి మీరు వెళ్ళగలరా? 18 ఏళ్ళు దాటిన వాళ్ళు వెళ్ళలేరు, 18 ఏళ్ళు లోపల ఉన్నోళ్ళు వెళ్ళలేరు. ఓకేనా? 18ని రివర్స్ చేసుకుంటేనే 81 వస్తుంది. ఇలా సింపుల్గా ఇంటర్లింక్ చేసుకోవడానికి ట్రై చేయండి, గుర్తుండిపోతుంది. రివిజన్ అవసరం లేని కోర్సెస్ నేను ఆల్రెడీ యాప్లో చేసి పెట్టాను. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా సరే మీరు 30 నుంచి 40 రోజుల్లో సిలబస్ కంప్లీట్ చేసి ప్రశాంతంగా మీరు రివిజన్ చేసుకునే సిరీస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. రివిజన్ అసలు అవసరం లేదు, ఎంసీక్యూస్ డైరెక్ట్ ఓపెన్ చేసేసేవచ్చు. అలాంటి సిరీస్ యాప్లో చేసి పెట్టాను. స్పెషల్ సబ్జెక్ట్స్ కోసం అని చెప్పి ఈపీఎఫ్ఓ స్పెషల్ సబ్జెక్ట్స్ కోర్స్ ఒకటి ఉంది, మొత్తం సిలబస్కి సంబంధించి కోర్స్ ఒకటి, అండ్ మెంటార్షిప్ కోర్స్ కూడా ఒకటి అవైలబుల్గా ఉంది. మీకు 4 టైప్ ఆఫ్ మెటీరియల్స్ ప్రింటబుల్ ఫార్మాట్తో, అండ్ అట్ ద సేమ్ టైం మీకు మంచి పీడిఎఫ్ రిటర్న్ డాక్యుమెంట్తో, దాని తర్వాత మీకు ప్రింటబుల్ ఫార్మాట్, మైండ్ మ్యాప్స్ అండ్ టేబులర్ ఫార్మాట్, ఏది కంఫర్ట్ ఉంటే దాన్ని చదువుకోవడానికి 4 టైప్ ఆఫ్ మెటీరియల్స్ సబ్జెక్ట్కి నేను మీకు అలాట్ చేసి ఇచ్చాను. ఒక్కసారి చూడడానికి ట్రై చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. రైట్. అయితే ఫస్ట్ మేజర్ కన్సర్న్ ఎక్కడి నుంచి వస్తుంది? అన్రియలిస్టిక్ ఎజంప్షన్. 30 రోజుల్లో సిలబస్ కంప్లీట్ చేద్దాం, 20 రోజుల్లో సిలబస్ కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ నాకు పాలిటీ వచ్చు, హిస్టరీ వచ్చు, ఇవన్నీ వచ్చు. మిగతా అకౌంట్స్, లేబర్ లాస్ కదా, కంప్లీట్ చేసి ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ ఇచ్చేద్దాం. ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ ఇవ్వంగానే అర్థమవుతుంది, అబ్బో నేను అనుకున్న తప్పే, ఈ ఎగ్జామ్ బాగా టఫ్గానే కనిపిస్తూ ఉంది. మార్కులు చూసుకుంటే 120 క్వశ్చన్లో 10-20 క్వశ్చన్స్ కన్నా ఎక్కువ వెళ్ళట్లేదు. అన్రియలిస్టిక్ ముందు ఆపేయండి. మీరు ప్రిపేర్ అయ్యేది చిన్నపాటి ఎగ్జామ్స్ కాదు, యూపీఎస్సీ బోర్డు కండక్ట్ చేయబోతుంది. ఆ పేపర్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ, ఎంసీక్యూ పేపర్స్ టెస్ట్ సిరీస్ కానీ హార్డ్గానే ఉంటాయి. ముందు ఈ 30 రోజుల్లో అవగొట్టాలి, 15 రోజుల్లో అవగొట్టాలి, ఇది కాదు మీ టార్గెట్ ఉండాల్సింది. ముందు సిలబస్ మొత్తాన్ని ముందు వేసుకుని కూర్చోకండి. పాలిటీకి సంబంధించి మామూలు మన మాట్లాడుకుందాం. మీరు లక్ష్మీకాంత్ మొత్తం ముందేసుకొని కూర్చొని చదివేసినా మీకు పాలిటీ నుంచి బయట నుంచి ఇంకో క్వశ్చన్ చూపిస్తాను నేను. లక్ష్మీకాంత్ నుంచి బయట నుంచి, మామూలుగా లక్ష్మీకాంత్ మనం హోలీ బుక్గా కొలుస్తూ ఉంటాం పాలిటీలో, కానీ నేను దాని నుంచి బయట క్వశ్చన్ చూపిస్తాను మీకు యూపీఎస్సీలో. ఎందుకంటే మీరు ఒక పుస్తకమో, లేదంటే ఒక బుక్కో, లేదంటే ఒక న్యూస్ పేపరో కంప్లీట్ సిలబస్ కాదు. కంప్లీట్ సిలబస్ అనే దానికి అసలు డెఫినేషనే లేదు. మీరు ఎవ్వరు, ఏ ఆస్పిరెంట్ కూడా, ఈవెన్ ఇప్పుడు ప్రస్తుతం ఐఏఎస్ ఐపీఎస్గా పనిచేస్తున్న వాళ్ళు కూడా
100% సిలబస్ ఎప్పుడు కంప్లీట్ చెయ్యలేరు. ఎందుకంటే 100% అనే మాటే లేదు ప్రిపరేషన్‌లో. ఎప్పుడు యాడ్ అవుతూనే ఉంటాయి టాపిక్స్. ఈవెన్ సుప్రీంకోర్టు, హైకోర్టు ఇప్పుడు కూడా కాన్స్టిట్యూషన్‌ని ఇంటర్ప్రిటేట్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క వర్డ్ గురించి ఇవ్వాలనుకున్న మీనింగు రేపుండదు, రేపున్న మీనింగు ఇవ్వాలుండదు. అందుకనే గదా మనకి మన సుప్రీంకోర్టు దగ్గర పవర్ ఉంది. ఏంటి? కోర్ట్ ఆఫ్ రికార్డ్ తన జడ్జిమెంట్ ఏదైతే ఉందో తానే మళ్ళీ తిరగరాసే పవరు సుప్రీంకోర్టు, హైకోర్టు దగ్గర ఉంది. ఎందుకు తిరగరాస్తున్నారు తన జడ్జిమెంటు? అప్పుడు కాన్స్టిట్యూషన్‌ని ఒకలా ఇంటర్ప్రిట్ చేస్తారు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్‌ని ఇంకోలా అర్థమవుతూ ఉంటుంది చదువుతూ ఉంటే. ఓకే. ఎప్పుడు నెవర్ ఎండింగ్ స్టోరీస్ అవన్నీ. నెవర్ ఎండింగ్ సిలబస్ ఎప్పుడు కంప్లీట్ అవ్వదు. నువ్వేం చేయాలి? ఒక ప్రీడిఫైన్డ్ ఒక లెక్క వేసుకో. ఎన్ని టాపిక్స్ నేను కవర్ చేయబోతున్నాను. కవర్ చేసేసేయి. అంతవరకు ఆపేసేయి ఇంక దాన్ని. నీకు ఎంసీక్యూ బయట నుంచి అడుగుతున్నాడా? వదిలేసేయి. దాని గురించి ఎక్కువ టెన్షన్ పడకు. నువ్వు చదివిన దాని నుంచి బయటికెళ్తున్నాడా? నువ్వు ఫండమెంటల్ రైట్స్ గురించి పట్టుకున్నావు. ఫండమెంటల్ రైట్స్ నుంచి క్వెషన్ ఏదైతే నీకు ఆర్టికల్ 16 గురించి చదివావు. ఆర్టికల్ 16 నుంచి క్వెషన్ బయటికెళ్తుందా? అది చూసుకో. అంతేగాని ఫండమెంటల్ రైట్స్ అయిపోయింది. కాన్స్టిట్యూషన్ బాడీ చదువుతాను. బాడీస్‌లో గురించి చదువుతాను. లేదంటే వేరే యూపీఎస్సీ లేదంటే మీరు ఏవైతే మీకు ఐబీ గాని ఇలాంటి బాడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చదువుతాను అని చెప్పి కూర్చోకు. సిలబస్‌ని తొందరగా కంప్లీట్ చేయాలి అనే టెన్షన్ ఒకటి. దాని తర్వాత కంప్లీట్ అవ్వలేదు అని చెప్పి గాబరా. దానివల్ల ఎంసీక్యూస్ అటెంప్ట్ చేయటం, అవి పోవటం. 30 రోజుల్లో నీ సిలబస్ కంప్లీట్ అవ్వదెప్పుడు. ఓకేనా? ఫుల్ కవరేజ్ అనే మాటే లేదు. ఎవ్వరూ కంప్లీట్ చేయలేరు. ఆ అన్‌రియలిస్టిక్ బిహేవియర్ తీసేసే ముందు. ఏవైతే నేను మీకు టాప్ 5 టాపిక్స్ చెప్పాను, లేదా గోల్డెన్ 50 టాపిక్స్ చెప్పాను. ఇలాంటివి చూడడానికి ట్రై చేయండి. ఇవి చూసి ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అవ్వలేదా? అయినయా? 75 మార్కులు ఓన్లీ 5 సబ్జెక్ట్స్ చదివితే వస్తాయి. నీకు పాస్ ఎంత కావాలి? 50-60 క్వెషన్సే. 75 క్వెషన్స్ ఇందు నుంచి వస్తున్నాయి 120లో. సో ఇలాంటి వాటిని నువ్వు కాన్సంట్రేషన్ చేయకుండా అన్నెసెసరీగా టైం వేస్ట్ చేసుకుంటూ వెళ్తున్నావు. అందుకనే నీ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతున్నావు. అన్నీ ముందేసుకొని కూర్చో. సో నెక్స్ట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇది ఒక బంపీ రోడ్ లాంటిది. యూపీఎస్సీ అనేది ఈపీఎఫ్ఓ ఒక బంపీ రోడ్ లాంటిది. బంపీ రోడ్ అంటే నువ్వు డైరెక్ట్గా చదువుతూ వెళ్ళిపోతూ ఉంటే నీ మైండ్లో ఎక్కేస్తూ వెళ్ళిపోదు. ఇంకోటి ఏంటి? నువ్వు రాసేది యూపీఎస్సీ బాడీ కండక్ట్ చేసే ఎగ్జామ్. ఐబీపీఎస్, ఆర్ఆర్బీ ఇలాంటి ఎగ్జామ్ కాదు. నీకు మొత్తం ఫ్యాక్చువల్ క్వశ్చన్లే ఉండడానికి మొత్తం కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే. రివర్స్కి సంబంధించి నీకు ట్రిబ్యూటరీస్ ఏంటి, డిస్ట్రిబ్యూటరీస్ ఏంటి, ఇవి కావు. ఫ్యాక్చువల్ కాదు ఇక్కడ అడిగేది. ఆ రివర్కి సంబంధించి ఆ డిస్ట్రిబ్యూటరీ ఎందుకు ఉంది అని అడుగుతారు. నీకు కావాల్సింది కాన్సెప్ట్. ఆర్టికల్ 14 ఏం చదువుతుంది కాదు, ఎందుకు చదువుతుంది ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 లోపల ఇన్నర్ మీనింగ్ ఏంటి అని అడుగుతారు. ఓకే. రైట్ టు మూమెంట్ అంటావు, రైట్ టు మూమెంట్ అని చెప్పి అంటూ ఉంటావు ఆర్టికల్ 16 నుంచి. ఆ మూమెంట్ ఉంది కదా, ఆ మూమెంట్ ఏదైతే ఉందో ఆ మూమెంట్ ఎప్పుడెప్పుడు సస్పెండ్ అవుతుంది అని అడుగుతాడు. నువ్వేమో ఆర్టికల్ 16 గురించి చదువుకొని వెళ్తావు. ఇవి ఆర్టికల్ 19 అనుకోండి. సో ఇలా కావు నువ్వు చదవాల్సింది. నువ్వు సబ్జెక్ట్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఫ్యాక్ట్స్ కాదు నువ్వు బట్టి కొట్టాల్సింది. ఓకేనా? సో ఆ బంపీ రోడ్ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయి. నువ్వు మైండ్లో చదువుకుంటా వెళ్ళావు అనుకుంటే నీకు ఆ అకౌంట్స్ కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ లోపల ఎక్కుతూ వెళ్ళవు. 1-2 సార్లు చదవాల్సి వస్తుంది. ఎంసీక్యూస్తో ప్రాక్టీస్ చేసుకోవాలి. స్ట్రాటజీ చెప్తాను నేను మీకు ఎలా చదవాలనేది నెక్స్ట్ స్లైడ్లో. ఆ రకంగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయి. స్ట్రాటజీ ఎలా ఉంటుంది? ఒక నిమిషం ముందు యూపీఎస్సీ ఏంటిది? ఈ ఎగ్జామ్ స్టార్టింగ్లో మిస్కన్సెప్షన్ స్టార్టింగ్ ఏమైపోయిందంటే ఇది ఒక హల్వా లాంటి సబ్జెక్టు. హల్వా లాంటి ఎగ్జాము ఈజీగా వస్తుంది. యూపీఎస్సీఏ పెడుతుంది. కాకపోతే యూపీఎస్సీ అంత టఫ్గా పేపర్ ఇవ్వదు. ఎందుకంటే యూపీఎస్సీ ఐఏఎస్కి కాదు కదా నేను ప్రిపేర్ అయ్యేది. నువ్వు ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వట్లా, కానీ బాడీ సేమే. యూపీఎస్సీ బాడీనే ప్రిపేర్ చేస్తుంది పేపరు. నీకు నీ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో, పేపర్ ప్రిపేర్ చేసే నార్మల్ ఫ్యాకల్టీ ఎవరు ఉన్నారో వాళ్ళకున్న నాలెడ్జ్ వేరుంటుంది. యూపీఎస్సీ బాడీ పేపర్ తయారు చేసే బాడీ నాలెడ్జ్ వేరుంటుంది. ఈ బాడీ ఏదైతే నార్మల్ బాడీ ఏదైతే ఉందో వీళ్ళకి హార్డ్గా అనిపించే క్వశ్చన్స్ లేదంటే టాపిక్స్ యూపీఎస్సీ బాడీ చాలా సునాయాసంగా హ్యాండిల్ చేసేవి. అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇది ఒక స్ట్రాటజీ చెప్తాను నేను. రివర్స్ లెర్నింగ్ స్టార్ట్ చేయాలి.
రివర్స్ లెర్నింగ్ అంటే ఏంటి? నార్మల్‌గా 2 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఎలా ప్రిపేర్ అవుతూ ఉంటారు? టైప్ 1 స్టూడెంట్ ఎలా ఉంటారంటే, పుస్తకం ఓపెన్ చేశానా, ఒక కొత్త సబ్జెక్టు అకౌంట్సో లేదంటే పాలిటీనో, పాలిటీ ఈజీగా ఉంటుంది కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. పాలిటీ ప్రియాంబుల్ ఉంది. దాని తర్వాత సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంది. దాని తర్వాత XYZ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఏవో టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్స్ మొత్తం నేను చదువుతాను. ప్రియాంబుల్ చదువుతాను, సోర్సెస్ చదువుతాను, ఫండమెంటల్ రైట్స్ చదువుతాను. ఇలా చదువుకుంటూ వెళ్ళి దాని తర్వాత ఎంసీక్యూ మొత్తం సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఎంసీక్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఇదొక టైప్ ఆఫ్ స్టూడెంట్. రెండో టైప్ ఆఫ్ స్టూడెంట్ ఎలా ఉంటాడంటే, రివర్స్ లెర్నింగ్ చేసే స్టూడెంట్ ఎలా ఉంటాడంటే, ఫస్ట్ ఏదైతే ఆ టెస్ట్ సిరీస్ ఆ వీడియో కోర్స్ ఏదైతే ఉందో తను తీసుకున్నాడో, లేదంటే ఆ పుస్తకం ఏదైతే కొన్నాడో ఆ పుస్తకం ఓపెన్ చేసి, లేదా ఆ వీడియో కోర్సు అన్ని వీడియోస్ కంప్లీట్గా వరుసగా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియోస్ ఏది పాస్ చేయకు, ప్రతి వీడియో చూసుకుంటా వెళ్ళు. పెన్ను పేపర్ ముట్టుకోకు, జస్ట్ వీడియోస్ చూసుకుంటా వెళ్ళిపో. ఒక 30 వీడియోస్ ఉన్నాయా ఒక సబ్జెక్ట్ సంబంధించి, 1.5x ఏదో స్పీడ్లో పెట్టేసుకో, మొత్తం చదువు చూసుకుంటా వెళ్ళిపోతే నీకు 1 నుంచి 1.5 డేలో ఆ సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిందా? వన్ లిజనింగ్ అయిపోయింది. లేదా పుస్తకం తీసుకున్నావు, ఇంపార్టెంట్ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటా వెళ్ళిపోతావు. అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఏదైతే వీడియో ఏదైతే నువ్వు చూసావో ఆ వీడియో ఓపెన్ చేసి, పక్కనే ఎంసీక్యూ పుస్తకం ఓపెన్ చేసి, ఆ వీడియో చూసుకుంటా ఆ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వేం చేయాలంటే ఎంసీక్యూస్ రాస్తూ ఎంసీక్యూస్ నువ్వే తయారు చేయాలి. ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఆర్టికల్ 14 ఉంది. ఆర్టికల్ 14 నువ్వు చదివి ఎంసీక్యూ సాల్వ్ చేసి కొత్త ఎంసీక్యూస్ నువ్వే తయారు చేయాలి. థింక్ లైక్ ఏ ఎగ్జామినర్. అప్పుడే నువ్వు క్వాలిఫై అవుతావు. నువ్వు ఎంసీక్యూస్ చేసుకుంటా ఎన్ని రోజులని ఎన్ని ఎంసీక్యూస్ చేసుకుంటా వెళ్తావు. ఎగ్జామినర్లుగా నువ్వు ఎప్పుడైతే క్వశ్చన్ తయారు చేయడానికి స్టార్ట్ చేస్తావో అప్పుడే నువ్వు కాన్సెప్ట్ చదువుతున్నావు అని. ఎంసీక్యూ సాల్వ్ చేసుకుంటా వెళ్ళావు అంటే నువ్వు కాన్సెప్ట్ చదవట్లేదు, ఫ్యాక్ట్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నట్టు. ఫ్యాక్ట్స్ ఎగ్జామ్ నువ్వు ఆర్ఆర్బీ కానీ లేదంటే ఎస్ఎస్సి కానీ ఇలాంటి ఎగ్జామ్స్ నువ్వు ప్రిపేర్ అవుతుంటే ఎంసీక్యూ సాల్వ్ చేసుకో, ఓకే, మోర్ దెన్ ఎనఫ్. కానీ నువ్వు ఈ బాడీ ప్రిపరేషన్ కోసం ఉన్నావు. ఏ బాడీ? యూపీఎస్సి బాడీ ప్రిపరేషన్ కోసం ఉన్నావు. నీకు రావాల్సింది ఏంటంటే కాన్సెప్ట్. నువ్వు క్వశ్చన్స్ ప్రిపేర్ చేసే స్థాయికి నువ్వు వెళ్ళాలి. అప్పుడే నీకు ఆ కాన్సెప్ట్ అయిపోయినట్టు. ఆ కాన్సెప్ట్ అప్పుడే మూసేయడానికి ట్రై చేయి. అప్పటి వరకు నువ్వు మూయకూడదు ఆ కాన్సెప్ట్. ఓకేనా? సో ఇలా రివర్స్ లెర్నింగ్లో వెళ్ళాలి. ఫస్ట్ మొత్తం వినేసి ఏమేమి ఉన్నాయి ఇందులో అనేది ఒక క్లారిటీ తెచ్చుకొని ఒక్కొక్క టాపిక్ ఓపెన్ చేసి దాని నుంచి అక్కడికక్కడే ఎంసీక్యూస్ చేసుకుంటూ అక్కడి నుంచి నువ్వు ఎంసీక్యూస్ తయారు చేసుకుంటూ వెళ్ళాలి. అది చదివే పద్ధతి. నా ఆల్రెడీ మెంటర్షిప్ కోర్సులో అలానే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఏమంటాను నేను, ప్లీజ్ క్రియేట్ 2 MCQs ఆఫ్ ఈచ్ టాపిక్ బిలో అని చెప్పి నా స్టూడెంట్స్కి నేను పంపించాను. ఏంటి? ఈఎస్ఐ యాక్ట్ గురించి 2 MCQs తయారు చేయను అంతే. లేదంటే వీటో పవర్ గురించి, లేదంటే ఢిల్లీ సుల్తాన్స్ ఆర్కిటెక్చర్ గురించి, లేదంటే మహాత్మా గాంధీ ఎల్ఏ విజిట్, లేదంటే జనరల్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంట్రీస్కి సంబంధించి ఒక 2 క్వశ్చన్స్ తయారు చేసి ఇవ్వు అని చెప్పి నా స్టూడెంట్స్ని నేను అడిగాను. సో ఏమన్నాను, ఓన్లీ సెలెక్ట్ ఎనీ 3 టాపిక్స్, ఏదో ఒక 3 టాపిక్స్ ప్రిపేర్ చేసి టఫెస్ట్ ఉండాలి, లెంతియర్ ఉండాలి క్వశ్చన్స్ అని చెప్పి అన్నాను. క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి నాకు పంపించడం జరిగింది. దాన్ని నేను ఎవాల్యుయేట్ చేశాను. ఎవాల్యుయేట్ చేసి ఎక్కడ తప్పు చేస్తున్నావు, ఎక్కడ రైట్ చేస్తున్నావు. కొంతమంది రిటర్న్ డాక్యుమెంట్ పేపర్తో రాసి పంపిస్తారు, కొంతమంది టైప్ చేసి పంపిస్తారు. ఇలానే మెంటర్షిప్ కోర్సులో మీకు అవైలబుల్గా ఉంది, చూడడానికి ట్రై చేయండి. మెంటర్షిప్ కోర్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎనీవేస్ ఇప్పుడు మాట్లాడుకుంటే మనకి ఇలా నువ్వు ఎంసీక్యూస్ తయారు చేసే స్టేజ్కి వెళ్ళావు అంటే అప్పుడు నువ్వు నీ టాపిక్ కంప్లీట్ అయిపోయినట్టు. ఓకేనా? ట్రై చేయి. ఓకేనా? యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ 9491370061 నీకు ఎటువంటి కోర్స్ కావాలన్నా నాకు వాట్సాప్లో టెక్స్ట్ చేయి. రైట్? సో ఓవరాల్గా నీ ప్రాబ్లం ఏం జరుగుతూ ఉంది అంటే నువ్వు డైరెక్షన్ ఫాలో అవ్వలేకపోతున్నావు. అందుకనే భయం వేస్తూ ఉంది నువ్వు ఎంసీక్యూస్ చూస్తూ ఉంటే. ముందు నేను చెప్పాను కదా, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటినీ కంప్లీట్ వైండప్ చేసేయి. 100% ఏది ఉండదు. నీకు 100% స్కోర్ కూడా అవసరం లేదు. నీకు కావాల్సింది ఒక 60%, 70% స్కోర్ చాలు. దాన్ని టార్గెట్ చేయడానికి ట్రై చేయి. అండ్ ఈ ప్రాబ్లం నీ ఒక్కడిదేనా అంటే 98% స్టూడెంట్స్ ఇలానే ఉన్నారు. 10 లక్షల మంది అప్లై చేశారు, సరే ఎంతమంది వస్తున్నారు ఎగ్జామ్కి? 40%. 4 లక్షల మందే వస్తుంది అటెంప్ట్ చేయడానికి. పాత లెక్కలు ఓపెన్ చేసి చూసుకో, 2012 నుంచి 2023 వరకు నేను చెప్పింది అబద్ధం. అటెండెన్స్ చూసుకో, ఆర్టీఏ అప్లై చేసుకో, లేదంటే ఆర్టీఏ వీడియో కూడా నేను చేసి ఇచ్చాను, చూడడానికి ట్రై చేయి. 4 లక్షల మందే వస్తున్నారు ఎగ్జామ్కి, దాని లోపలే వస్తున్నారు కానీ బయటకు వెళ్ళట్లేదు. అయితే ఈ 4 లక్షల మందిలో నీకు
ఓన్లీ ఓన్లీ ఒక 30-40% మాత్రమే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు అటెంప్ట్ చేసి వెళ్దామని వస్తారు. అప్పుడే బీటెక్ అయిపోయిన వాళ్ళు కానీ అసలు ఎలా ఉంటుంది ఎగ్జామ్ ఏంటి అనేది చూడ్డానికి, లేదంటే లాస్ట్ అటెంప్ట్ ప్రిపరేషన్ అసలు అవ్వలేదు, ఎగ్జామ్ని వదిలేసాము కానీ ఫైనల్గా లాస్ట్ అటెంప్ట్ నాది, అటెంప్ట్ చేద్దాము అనే థాట్ ఉన్నోళ్ళే వచ్చి అటెంప్ట్ చేస్తూ ఉంటారు. ఎవరు? నీకు 60% అలానే ఉంటారు 4 లక్షల్లో. బాగా కష్టపడి ప్రిపేర్ అయ్యేవాడు 1,00,000 మందే. ఈ 1,00,000 మందితోనే నీ నీ ఉద్యమం, ఈ 1,00,000 మందితోనే ఈ వార్ మొత్తం. టెలిగ్రామ్ గ్రూపులు, ఆ వాట్సాప్ గ్రూపులు ఇవన్నీ ఫాలో అవుతూ వెళ్ళామనుకో అంతే సరిపోతుంది. నీ టైం మొత్తం అంతే సరిపోతుంది. లాస్ట్ టైం కేసు పడిందంట, ఏదో చీటింగ్ కూడా జరిగిందంట ఎగ్జామ్లో, అవన్నీ అయిపోయినాయి. వాటికి సంబంధించి మాట్లాడేశారు, దాని తర్వాత ఎంక్వైరీ జరిగింది, అదంతా తప్పు అని కూడా తేలిపోయింది. యూపీఎస్సీ బాడీ అక్కడ కండక్ట్ చేసేది. చాలా తక్కువ రేర్ కేసెస్లోనే నీకు తప్పులు జరుగుతూ ఉంటాయి అక్కడ. నెగ్లిజిబుల్ 1-2% తప్పులే జరుగుతూ ఉంటాయి. ఓకే, సో అవన్నీ మైండ్లో పక్కన పెట్టేసి, నీ కాంపిటీషన్ ఎక్కువ ఉంది, సిలబస్ అవ్వట్లేదు, సిలబస్కి సంబంధించి చెప్పాను, స్ట్రిక్ట్ 100% వద్దు, సిలబస్ గురించి చెప్పాను, కాంపిటీషన్ గురించి చెప్పాను, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం చదవాలో అనేది వీడియో సిరీస్ చేసి పెట్టాను. ప్రిపరేషన్ మొదలుపెట్టు. ఈ ఎగ్జామ్ కాకపోతే ఈ సిలబస్ ఏమవుతుంది? వేస్ట్ అవుతుందా? ఈ టాపిక్స్ వేస్ట్ అవుతాయా? నెక్స్ట్ ఎగ్జామ్స్కి పనికిరావా? ప్రిపేర్ అవ్వు. ఇది కాకపోతే మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్కి ఎప్పుడు వస్తుందో నోటిఫికేషన్ తెలియదు. 2023లో వచ్చింది, 2025లో వస్తుంది, 2021లో వచ్చింది, 2018లో వచ్చింది. ఇక్కడ 3 సంవత్సరాల గ్యాప్, ఇక్కడ 2 సంవత్సరాలు, ఇక్కడ 2 సంవత్సరాలు, మళ్ళీ 2 సంవత్సరాలకి వస్తుందా లేదా? వేకెన్సీస్ ఉంటాయా లేవా? వేకెన్సీలు తక్కువ ఉన్నాయి. వేకెన్సీలు తక్కువ ఉంటే ప్రిపేర్ అవ్వవా? అంటే నీకోసం అని చెప్పి 1,000 పోస్టులు నీకోసం తయారు చేసి పెట్టాలా? నీకు కావాల్సింది ఒక ఉద్యోగం. ఆ ఒక్క ఉద్యోగం కోసం నువ్వు తయారు చేస్తే సరిపోతుంది కదా. ఆ 1000 ఉద్యోగాలు ఉన్నాయా, 2,000 ఉద్యోగాలు ఉన్నాయా, నీకెందుకు? నీ టార్గెట్ కట్ ఆఫ్ 60-70% కట్ ఆఫ్ కోసం నువ్వు ప్రిపేర్ అవ్వు, నీ ఉద్యోగం నీకు వచ్చేస్తుంది. ఓకేనా? నువ్వు కష్టపడేది పర్ఫెక్ట్ పాత్రలో నువ్వు కష్టపడుతూ ఉంటే ఆటోమేటిక్గా విజయం నీ దగ్గరికి వస్తుంది. ఓకేనా? సో బాగా ప్రిపేర్ అవ్వు, ప్రాక్టీస్ బాగా చేస్తూ వెళ్ళండి. ఎంసీక్యూస్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు టాపిక్ కంప్లీట్ అయిపోవాలి. ఒకసారి టాపిక్ వినటమో చదవటమో చేసిన తర్వాత దాని తర్వాత టాపిక్ మళ్ళీ రివైజ్ చేయాలి. దాని తర్వాత ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎంసీక్యూస్ నువ్వు రెడీ చేయాలి. ఆ స్థాయికి నువ్వు వెళ్ళగలగాలి. అప్పుడే నువ్వు కాన్సెప్ట్ ఎగ్జామ్ కంప్లీట్ కవర్ చేయగలవు. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. ఇట్స్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ స్కై అకాడమీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Have a nice day. Bye-bye.